వీటిల్లో ది మోస్ట్ మనం వాడేది ఏంటంటే సేల్స్ ఆర్గ్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మై కస్టమర్ మాస్టర్, సేల్స్ ఆర్గ్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ కస్టమర్ మాస్టర్, అకౌంట్ అసైన్మెంట్ మాస్టర్, అకౌంటింగ్కి సేల్స్ ఆర్గ్ ప్లాండ్ కాదు, సేల్స్ ఆర్గ్ సేల్స్ ఆర్గ్ 1 501 ఐ థింక్ 501 మనం చేసేది. మనం కోఫీ అని బి అని వాడతామన్నా. అక్కడ మనం సేల్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కండిషన్ టైపు, అకౌంట్ అసైన్మెంట్, సేల్స్ ఆర్గు, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఇవి వాడతాము. ఓకే, ఇది సేల్స్ ఆర్గు, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మై కస్టమర్ మాస్టర్, అకౌంట్ అసైన్మెంట్ మెటల్ మాస్టర్, అకౌంటింగ్కి 503. ఎస్, ఇది ఓకేనా. మీ అప్లికేషన్ ఏరియా కోఫా అని రెండు ఉంటాయి. ఓకేనా, అప్లికేషన్ ఏరియా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, ఆ తర్వాత కోఫీ వచ్చేసేసి వెన్ యు ఆర్ యూజింగ్ ది కోఫా ఏదైనా విత్ సిఓ అని ఉంటుంది, వితౌట్ సిఓ అని ఉండొచ్చు. కోఫీ కేఓఎఫ్ఐ అకౌంట్ డిటర్మినేషన్ విత్ సిఓ. ఓకేనా, మనం సిఓ వాడుతున్నప్పుడు కేఓఎఫ్కే వాడతాము, వితౌట్ సిఓ వాడినప్పుడు సిఓఎఫ్ఐ వాడతాము. మనం కోఫీ తెలుసుకోవచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటిది, సేల్స్ ఆర్గ్ ఏంటిది, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్, కస్టమర్ అకౌంట్ గ్రూప్, అకౌంటింగ్కి మనం ఈ కాంబినేషన్లో మన జిఎల్ అకౌంట్ అనేది డిటర్మినేషన్. ఈ జిఎల్ అకౌంట్ అనేది మనం డిటర్మినేషన్ చేయాలంటే ఫస్ట్ ఈ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి కదా. సో అది మనం ఈ స్టెప్ నిన్న చేయాల్సిన లాస్ట్ స్టెప్ ఏంటంటే ఇది ఒక స్టెప్, దానికి సంబంధించింది ఈ జిఎల్ అకౌంట్ క్రియేషన్ చేద్దాం ఫస్ట్. ఓకేనా, సో ఈ జిఎల్ అకౌంట్ క్రియేషన్లోకి వెళ్తే 300 500 ఇద్దాం. ఏమైనా ఉందా? ఏం లేదు కదా. 300 500 లేదు, నాట్ వన్ క్రియేట్. ఓకే, ఇది వచ్చేసేసి నా యొక్క ప్రైమరీ రెవెన్యూ. ఓకే, సో ఇది వచ్చేసి నాకు ఇన్కమ్. ఓకేనా, సేల్స్ ఆబ్లిక్ రెవెన్యూ. ఓకేనా, సేల్స్ ఆబ్లిక్ రెవెన్యూ. ఓకేనా, ఇక్కడికి వస్తావు, నాకు ఇది కావాలంటావు, ఇది స్టార్ ఇస్తావు, ఇది సెలెక్ట్ చేస్తావు. మనం ఇక్కడ రీకన్సిలేషన్ అకౌంట్ అయిపోయాము, ఏం అవసరం లేదు. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసరికి నేను 11 కేటగిరీ విచ్ మీన్స్ రెవెన్యూ. ఓకేనా, 11 కేటగిరీ ఇస్తున్నాను నేను. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి రెవెన్యూ అకౌంట్స్ పిక్ అవ్వాలి. రెవెన్యూ అకౌంట్ పిక్ అవ్వాలంటే మనకి రెవెన్యూ స్పెసిఫిక్ ఒకటి ఉంటుంది, రెవెన్యూ అకౌంట్స్. ఓకేనా, G029. ఓకే, సేవ్. సో మనం 300 500 అనేది మనం క్రియేట్ చేసాం. ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ న్యూ ఎంట్రీస్ కొడదాం. అప్లికేషన్ ఏరియా ఏంటిది అని అంటే మనకి వి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, కండిషన్ టైప్ KOFI కోఫీ, అకౌంట్ డిటర్మినేషన్. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్, మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటిది 1501 కదా, సారీ 1500. చార్ట్ ఆఫ్ అకౌంట్ 1500, సేల్స్ ఆర్గ్ 1501. అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఇక్కడ చూడండి. ఈ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్స్ అనేవి స్టాండర్డ్ అనమాట. ఓకేనా, ఈ స్టాండర్డ్లో ఇవి స్టాండర్డ్. ఓకేనా, అంటే ఎలా తెలుసుకోవచ్చు అంటే డొమెస్టిక్ వెండర్స్ని
ఓకేనా. డొమెస్టిక్ వెండర్స్ అందరూ రెవెన్యూ ఒకదానికి వెళ్ళాలి, ఫారిన్ వెండర్స్ అన్నీ ఒకరికి వెళ్ళాలి, అఫిలియేట్ కంపెనీ రెవెన్యూ అంతా ఒకదానికి వెళ్ళాలి. ఓకేనా. అలాగా నీకు ఏ కేటగిరీ రెవెన్యూ అనేది దేనికి వెళ్ళాలనేది దీన్ని బేస్ చేసుకుని వెళ్తాయి. సో నేనేం చేస్తాను అంటే డొమెస్టిక్ వెండర్ కింద నేను ఒకటి క్రియేట్ చేస్తాను 001. ఓకేనా. దీన్ని తీసుకెళ్ళి మనం కస్టమర్ అకౌంట్లో కస్టమర్ మాస్టర్లో అసైన్ చేస్తాం. ఓకేనా. అలాగా ఈ దానికి లింక్ అవడం వల్ల దీని కాంబినేషన్లో, ఓకేనా, దీని కాంబినేషన్లో ఈ సేల్స్ ఆర్డర్ లేదా సేల్స్ ఆర్డర్ అనేది ఏ రెవెన్యూ చేయాలి అకౌంట్ వల్ల డిటర్మినేషన్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఇదేంటంటే 01 ట్రేడింగ్ గూడ్సా, ఓకేనా, పెర్ఫార్మెన్సెస్, ఫినిష్డ్ గూడ్సా. ఓకేనా. మనం ఇప్పుడు ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నాం. సో 03. ఓకేనా. ఇది వచ్చేసి మనం మెటీరియల్ మాస్టర్ కార్డ్లో అసైన్ చేస్తాం. ఫినిష్డ్ గూడ్స్ మెటీరియల్ మాస్టర్ కార్డ్లో మనం దీన్ని అసైన్ చేయడం వల్ల ఏమైందంటే అలా ఐడెంటిఫై అవుతుంది. ఓకేనా. ఈ అకౌంటింగ్ కీ అనేది ఈఆర్ఎల్. ఓకేనా. ఇది ఎక్కడ ఉంటుందంటే నేను నిన్న చెప్పాను కదా ప్రైసింగ్ ప్రొసీజర్ అని చెప్పని, ఆ ప్రైసింగ్ ప్రొసీజర్స్లో మనకి ఈ ఈ ఆ PR00కి దీనికి లింక్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఈఆర్ఎల్ రెవెన్యూ. ఓకేనా. సో ఈఆర్ఎల్ ఇది వచ్చేసి సేల్స్ డైరెక్షన్స్, ఇది వచ్చేసి రెవెన్యూ, ఇది వచ్చేసి ఫ్రైట్ రెవెన్యూ. ఓకేనా. మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తా అంటే 300, 500. ఓకేనా. సో ఇలాగ నేను చేసేసి సేవ్ చేస్తాను. ఓకేనా. సేవ్ ఇంటూ యువర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో దీనికోసం నేనేం చేస్తాను అంటే నేను ప్రైసింగ్ బడ్జెట్ కూడా చూపిస్తాను. SPRO సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, దెన్ బేసిక్ ఫంక్షన్స్, దెన్ ప్రైసింగ్ ప్రొసీజర్ చూపించాను కదా. సో ప్రైసింగ్ ప్రొసీజర్కి వెళ్దాము. డిఫైన్ ప్రైసింగ్ కంట్రోల్,